చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును సిట్ 5 సార్లు విచారించింది. సుమారు 40 గంటల పాటు జరిగిన విచారణలో ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పకుండా సిట్ అధికారుల సహనాన్ని పరీక్షించినట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలి అంటూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు 5 వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రభాకర్ రావుకు సంబంధించి. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత సిట్ అధికారులు ఆయన్ను 5 సార్లు విచారించారు. ఒక్కొక్కసారి విచారించినప్పుడు సుమారుగా 8 గంటల నుంచి 10 గంటల పాటు విచారించారు. సో ఇలా 5 సార్లు విచారించినటువంటి క్రమంలో సుమారు 40 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించినప్పటికీ కూడా ఎక్కడా ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించినటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా సిట్ అధికారులు వేసేటటువంటి ప్రశ్నలు కావచ్చు, సంధించేటటువంటి అన్ని ప్రశ్నలకు ఆయన దాటవేత సమాధానాన్ని దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో ఆయన్ను విచారించేటటువంటి సిట్ అధికారులు కూడా ప్రతిసారి ఆయన్ను ప్రాధాన్యపడాల్సినటువంటి పరిస్థితి కొన్నిసార్లు వచ్చిందంటూ కూడా భావించవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో సిట్ అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ముందుగానే సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చేటప్పుడు, ప్రభాకర్ రావుకు మినహాయింపు ఇచ్చేటప్పుడు విచారణకు సహకరించాలంటూ కూడా ఒక నిబంధనను పెట్టింది. సో అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు ఎక్కడా కూడా సిట్ అధికారుల విచారణకు ఆయన సహకరించడం లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా సిట్ అధికారులు భావించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు సిట్ అధికారి వెంకటగిరితో పాటు ఏసీపీ వెంకటగిరితో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనట్టుగా ప్రస్తుతం మనకు అందుకున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు విచారించినటువంటి విచారణ తీరు కావచ్చు, విచారణలో ప్రభాకర్ రావు వ్యవహరించినటువంటి తీరు, ఆయన విచారణకు సహకరించకుండా ఉండేటటువంటి అన్ని అంశాలను కూడా పిటిషన్లో స్పష్టంగా పేర్కొని ఆయనకు ఉండేటటువంటి మినహాయింపులన్నీ కూడా రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరబోతున్నారు. సో ఇందుకు అనుగుణంగానే ఒక పిటిషన్ను దాఖలు చేసేటటువంటి అవకాశం అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఇటు తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెప్తూ ఉన్నారు. తనకేమీ సంబంధం లేదు, తను ఎక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుండి నడిపించలేదు, కేవలం తన పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలనే తను అమలు చేశాను తప్ప తాను వ్యక్తిగతంగా ఎక్కడా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ ఎక్కడ ఎవరికి ఉత్తర్వులు ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 5 నిందితులంతా కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ఇదంతా చేశామంటూ కూడా చెబుతూ వస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మినహాయింపు ఉండడం, తర్వాత ఆగస్టు 5వ తేదీ వరకు కూడా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కూడా మినహాయింపు ఉండడంతో ఇక ప్రభాకర్ రావు ఆ యొక్క ధైర్యంతోనే ఎక్కడా కూడా పోలీసులకు సహకరించినటువంటి పరిస్థితి. ఆగస్టు 5 వరకు కూడా తనను పోలీసులు ఎలాగో అరెస్ట్ చేయలేరు కాబట్టి తాను ఎలాంటి సమాధానాలు చెప్పినా సిట్ అధికారులు తనను ఏమి చేయలేరన్న ఒక భావన నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులకు డిఫెన్సివ్ మోడ్లోనూ సమాధానాలు చెబుతూ వస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని మినహాయింపులు రద్దు చేస్తే కనుక ఆయన్ని కస్టోడియల్ విచారణలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఆయన మినహాయింపులు రద్దయ్యేలాగా వాదనలు వినిపించి ఆయన కస్టోడియల్ విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే సిట్ భావిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. ఒక్కసారి సుప్రీంకోర్టు ఆయనకి ఇచ్చినటువంటి మినహాయింపులు రద్దు చేస్తే మాత్రం ఇక అదే కోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తారు. సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిగతా నిందితులు ఇచ్చినటువంటి సమాచారం, ఆ సమాచారాన్ని కూడా ముందుంచి విచారించడంతో పాటు అంతిమంగా ఈ ప్రభాకర్ రావుకు ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేటటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి కీలక పరిణామాలు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. నీలిమ.